హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 5th క్లాస్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ చాప్టర్ అండి, క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. ఈ చాప్టర్ నుంచి ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇంక్రీజింగ్ టెంపరేచర్ ఆన్ ద ఎర్త్ కాజెస్ డాష్ వార్మింగ్. భూమిపై ఉష్ణోగ్రత పెరగటం వలన డాష్ వేడిమి ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ న్యాచురల్ సహజ, ఆప్షన్ బి గ్లోబల్ ప్రపంచవ్యాప్త, ఆప్షన్ సి నేషనల్ జాతీయ, ఆప్షన్ డి సీజనల్ ఋతుపరమైన. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఒక్కసారండి ఈ వీడియో చూసే ముందు వీడియోలో ఈ చాప్టర్ గురించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. ఒక్కసారి ఆ వీడియో చూసి ఈ వీడియోకి రండి, అప్పుడు మీరు ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలరు. ఓకేనా అండి? వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? భూమిపై ఉష్ణోగ్రత పెరగటం వలన ప్రపంచవ్యాప్త వేడిమి పెరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హ్యూమన్ యాక్టివిటీ దట్ హార్మ్స్ ద ఎన్విరాన్మెంట్. క్రింది వాటిలో పర్యావరణానికి హాని కలిగించే మానవ చర్య ఏది? ఆప్షన్ ఏ ప్లాంటింగ్ ట్రీస్, చెట్లు నాటడం, ఆప్షన్ బి డంపింగ్ గార్బేజ్, చెత్త వేయటం, ఆప్షన్ సి వాకింగ్ నడక, ఆప్షన్ డి ప్లేయింగ్ గేమ్స్ ఆటలాడటం. ఏంటండి క్రింది వాటిలో పర్యావరణానికి హాని కలిగించే మానవ చర్య? ఆప్షన్ బి డంపింగ్ గార్బేజ్, చెత్త వేయటం. నెక్స్ట్ క్వశ్చన్, మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ లీడ్స్ టు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగటం వలన డాష్ జరుగుతుంది. ఆప్షన్ ఏ డిక్రీజ్ ఇన్ సీ లెవెల్, సముద్ర మట్టం తగ్గుతుంది, ఆప్షన్ బి ఇంక్రీజ్ ఇన్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుతుంది, ఆప్షన్ సి నో చేంజ్, మార్పు లేదు, ఆప్షన్ డి స్నోఫాల్, మంచు కురుస్తుంది. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ధ్రువ ప్రాంతాల్లో మంచు కరగటం వలన. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సముద్ర మట్టం పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ గ్లోబల్ వార్మింగ్. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధాన కారణమైన వాయువు ఏది? ఆప్షన్ ఏ ఆక్సిజన్, ఆప్షన్ బి నైట్రోజన్, ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్, ఆప్షన్ డి హైడ్రోజన్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్రింది వాటిలో వాతావరణ మార్పు ప్రభావం కానిదేది? ఆప్షన్ ఏ డ్రౌట్, కరువు, ఆప్షన్ బి ఫ్లడ్స్, వర్షపు వరదలు, ఆప్షన్ సి స్టేబుల్ వెదర్, స్థిరమైన వాతావరణం, ఆప్షన్ డి సైక్లోన్స్, తుఫాను. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వాతావరణ మార్పు ప్రభావం కానిది. ఆప్షన్ సి స్టేబుల్ వెదర్, స్థిరమైన వాతావరణం. నెక్స్ట్ క్వశ్చన్, ట్రీస్ ఆర్ కాల్డ్ ద లంగ్స్ ఆఫ్ ఎర్త్ బికాస్ దే డాష్. చెట్లను భూమి ఊపిరితిత్తులు అంటారు ఎందుకంటే అవి డాష్. ఆప్షన్ ఏ గివ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ఇస్తాయి, ఆప్షన్ బి గివ్ హీట్, వేడిస్తాయి, ఆప్షన్ సి ప్రొడ్యూస్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ని తయారు చేస్తాయి, ఆప్షన్ డి రిడ్యూస్ సాయిల్, మట్టి తగ్గిస్తాయి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? చెట్లను భూమికి ఊపిరితిత్తులు అని అంటారు ఎందుకంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, గివెన్ ఆక్సిజన్, ఆక్సిజన్ని ఇస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ వి సే నో టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. పర్యావరణాన్ని కాపాడటానికి మనం దేనికి నో చెప్పాలి? ఆప్షన్ ఏ ప్లాస్టిక్, ఆప్షన్ బి పేపర్, ఆప్షన్ సి ప్లాంట్స్, ఆప్షన్ డి వాటర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? పర్యావరణాన్ని కాపాడటానికి మనం దేనికి నో అని చెప్పాలి? ఆప్షన్ ఏ ప్లాస్టిక్. నెక్స్ట్ క్వశ్చన్, యూజింగ్ ఎకో-ఫ్రెండ్లీ బ్యాగ్స్ మీన్స్ యూజింగ్ డాష్. పర్యావరణ హిత సంచులు అంటే డాష్ ఉపయోగించడం. ఆప్షన్ ఏ ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ సంచులు, ఆప్షన్ బి క్లోత్ బ్యాగ్స్, గుడ్డ సంచులు, ఆప్షన్ సి పాలిథిన్ కవర్స్, పాలిథిన్ కవర్లు, ఆప్షన్ డి మెటల్ బ్యాగ్స్, లోహ సంచులు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి క్లోత్ బ్యాగ్స్. ఓకేనండి. పర్యావరణ హిత సంచులు అంటే గుడ్డ సంచులను ఉపయోగించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్లైమేట్ మీన్స్ డాష్. వాతావరణం అంటే డాష్. ఆప్షన్ ఏ డైలీ వెదర్, రోజువారీ వాతావరణం, ఆప్షన్ బి లాంగ్ టర్మ్ వెదర్ కండిషన్స్,
దీర్ఘకాల వాతావరణ పరిస్థితులు. ఆప్షన్ సి టెంపరేచర్ ఓన్లీ, కేవలం ఉష్ణోగ్రత. ఆప్షన్ డి రెయిన్ఫాల్ ఓన్లీ, కేవలం వర్షపాతం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వాతావరణం అంటే లాంగ్ టర్మ్ వెదర్ కండిషన్స్, దీర్ఘకాల వాతావరణ పరిస్థితులు. ఓకేనా అండి? ఇవన్నీ మీకు వర్క్షీట్ మరియు టెక్స్ట్ బుక్ బిట్స్ అండి. మొత్తము మీరు సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో మాత్రమే, ఓన్లీ ఈ వీడియో ఒక్కటి ఫాలో అయితే చాలండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాక్టివిటీ హెల్ప్స్ టు రెడ్యూస్ పొల్యూషన్? కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడే చర్య ఏది? ఆప్షన్ ఏ బర్నింగ్ వేస్ట్, చెత్త కాల్చడం. ఆప్షన్ బి ప్లాంటింగ్ ట్రీస్, చెట్లు నాటడం. ఆప్షన్ సి యూజింగ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ వినియోగం. ఆప్షన్ డి కటింగ్ ఫారెస్ట్, అడవులు నరకటం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడే చర్య. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ప్లాంటింగ్ ట్రీస్, చెట్లు నాటడం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ క్లైమేట్ చేంజ్? క్రింది వాటిలో వాతావరణ మార్పుకు కారణం ఏది? ఆప్షన్ ఏ ప్లాంటింగ్ ట్రీస్, చెట్లు నాటడం. ఆప్షన్ బి బర్నింగ్ ఫాసిల్ ఫాయిల్స్, ఇంధనాలు కాల్చడం. ఆప్షన్ సి సేవింగ్ వాటర్, నీరు ఆదా చేయటం. ఆప్షన్ డి రీసైక్లింగ్, పునర్వినియోగం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వాతావరణ మార్పుకు కారణం ఏది? ఆప్షన్ బి ఇంధనాలు కాల్చడం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఎయిర్ పొల్యూషన్? వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వెహికల్స్, వాహనాలు. ఆప్షన్ బి ట్రీస్, చెట్లు. ఆప్షన్ సి రివర్స్, నదులు. ఆప్షన్ డి సాయిల్, మట్టి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వెహికల్స్, వాహనాలు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీస్? క్రింది వాటిలో పర్యావరణ హిత చర్య ఏది? ఆప్షన్ ఏ యూజింగ్ ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ సీసాలు ఉపయోగించడం. ఆప్షన్ బి యూజింగ్ క్లోత్ బ్యాగ్స్, గుడ్డ సంచులు ఉపయోగించడం. ఆప్షన్ సి కటింగ్ ట్రీస్, చెట్లు నరకటం. ఆప్షన్ డి బర్నింగ్ గార్బేజ్, చెత్త కాల్చడం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? పర్యావరణ హిత చర్య. ఆప్షన్ బి యూజింగ్ క్లోత్ బ్యాగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ లీడ్స్ టు డాష్? కార్బన్ డైఆక్సైడ్ పెరగటం వల్ల డాష్ జరుగుతుంది? ఆప్షన్ ఏ కూలింగ్, చల్లబడటం. ఆప్షన్ బి గ్లోబల్ వార్మింగ్, ప్రపంచ ఉష్ణోగ్రత పెరగటం. ఆప్షన్ సి స్నోఫాల్, మంచు కురవటం. ఆప్షన్ డి నో ఎఫెక్ట్, ప్రభావం లేదు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి గ్లోబల్ వార్మింగ్, ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ లేయర్ ప్రొటెక్ట్స్ ఎర్త్ ఫ్రమ్ హార్మ్ఫుల్ రేస్? హానికర కిరణాల నుండి భూమిని రక్షించే పొర ఏది? ఆప్షన్ ఏ ఓజోన్ లేయర్, ఓజోన్ పొర. ఆప్షన్ బి సాయిల్ లేయర్, మట్టి పొర. ఆప్షన్ సి వాటర్ లేయర్, నీటి పొర. ఆప్షన్ డి క్లౌడ్ లేయర్, మేఘాల పొర. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? హానికర కిరణాల నుండి భూమిని రక్షించే పొర. ఆప్షన్ ఏ ఓజోన్ పొర. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ డ్యూ టు డీఫారెస్టేషన్? అడవులు నరకటం వలన ఏమి జరుగుతుంది? ఆప్షన్ ఏ మోర్ రెయిన్ఫాల్, మరింత వర్షం. ఆప్షన్ బి సాయిల్ ఎరోషన్, మట్టి ఎరుక. ఆప్షన్ సి క్లీన్ ఎయిర్, శుభ్రమైన గాలి. ఆప్షన్ డి మోర్ ఆక్సిజన్, మరింత ఆక్సిజన్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? అడవులు నరకటం వలన ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ మోర్ రెయిన్ఫాల్, మరింత వర్షం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ రీన్యూవబుల్ రిసోర్స్? క్రింది వాటిలో పునరుత్పత్తి అయ్యే వనరు ఏది? ఆప్షన్ ఏ కోల్, బొగ్గు. ఆప్షన్ బి పెట్రోల్. ఆప్షన్ సి సన్లైట్, సూర్యకాంతి. ఆప్షన్ డి డీజిల్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? పునరుత్పత్తి అయ్యే వనరు ఏది? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, సూర్యకాంతి, సన్లైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫెస్టివల్ యాక్టివిటీ కాజెస్ వాటర్ పొల్యూషన్? ఏ పండుగ చర్య నీటి కాలుష్యానికి కారణమవుతుంది? ఆప్షన్ ఏ ప్లాంటింగ్ ట్రీస్, చెట్లు నాటడం. ఆప్షన్ బి ఇమ్మర్షన్ ఆఫ్ ఐడియల్స్, విగ్రహాల నిమజ్జనం.
ఆప్షన్ సి క్లీనింగ్ రివర్స్, నదులను శుభ్రపరచడం. ఆప్షన్ డి సేవింగ్ వాటర్, నీరు ఆదా చేయడం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఇమ్మర్షన్ ఆఫ్ ఐడియల్స్, అంటే విగ్రహాల నిమజ్జనం చేయటం వలన నీరు కాలుష్యం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రెడ్యూస్ ప్లాస్టిక్ యూజ్? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏది? ఆప్షన్ ఏ రీయూజ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ మళ్ళీ వాడటం. ఆప్షన్ బి అవాయిడ్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ ఉపయోగం మానటం. ఆప్షన్ సి బర్న్ ప్లాస్టిక్, ప్లాస్టిక్ కాల్చడం. ఆప్షన్ డి త్రో ప్లాస్టిక్, ప్లాస్టిక్ పరేయడం. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి ఉత్తమ మార్గం ఏమిటి? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అవాయిడ్ ప్లాస్టిక్, అంటే ప్లాస్టిక్ ఉపయోగం మానటం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్స్ టు డ్రౌట్? కింది వాటిలో ఏది కరువుకు కారణం అవుతుంది? ఆప్షన్ ఏ హెవీ రెయిన్ఫాల్, భారీ వర్షాలు. ఆప్షన్ బి ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్, వర్షపాత లోపం. ఆప్షన్ సి ఫ్లడ్స్, వరదలు. ఆప్షన్ డి సైక్లోన్స్, తుఫాన్లు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? క్రింది వాటిలో ఏది కరువుకు కారణం అవుతుంది? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ల్యాక్ ఆఫ్ రెయిన్ఫాల్, వర్షపాత లోపం. ఓకేనా అండి, ఇంతటితో ఈ చాప్టర్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేసుకుందామండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.